హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము గోవాలోని పంజీ మరియు సెయింట్ మేరీ చర్చ్కి వచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది మనకి 1541 1541 సంవత్సరంలో మరి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, నిర్మించడం జరిగింది. ఈ యొక్క చర్చ్ వచ్చి మరి పోర్చుగీస్ వారు నిర్మించడం జరిగింది. అంటే వారి యొక్క మరియు పోర్చుగీస్ నుంచి ఇండియాకి మరియు రావడం ద్వారా మరి గోవాలోని మరి పంజీ మరి సముద్రపు మరియు బార్డర్లో ఉన్నటువంటి ఈ యొక్క పంజీ మరియు సెయింట్ మేరీ చర్చ్ అనేది కన్స్ట్రక్షన్ 1541లో జరగడం జరిగింది. అదేవిధంగా మీరు పైన ఈ బెల్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క బెల్ వచ్చి సెకండ్ లార్జెస్ట్ బెల్ ఇన్ ఇండియా. ఈ యొక్క బెల్ వచ్చి మనకి 1871లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, చర్చ్ చాలా వెరీ ఓల్డెస్ట్ చర్చ్. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ ఉండడం వల్ల మనకి లోపల మరి అలో చేయడం లేదు, మెయింటెనెన్స్ వర్క్ వల్ల. లేకపోతే మనం లోపల వరకు వెళ్ళొచ్చు. కానీ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మరి మనం లోపల వెళ్ళలేకపోతున్నాం. మరి మీకు ఓన్లీ అవుట్ సైడ్స్ ఆఫ్ ఇది ఒకటి నేను చూపించగలుగుతాను ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇది చాలా ఓల్డెస్ట్ చర్చ్. మరి దీని యొక్క కన్స్ట్రక్షన్ చెదరడం లేదు. మరి ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2025 సంవత్సరం మీన్స్ 2025. మరి ఇప్పటికీ కూడా దీని యొక్క స్టాండర్డ్ కానీ దీని యొక్క క్వాలిటీ కానీ ఏమాత్రం తీసుకోలేదు ఫ్రెండ్స్. చాలా చక్కగా నిర్మించబడింది. మరి వైట్ కలర్లో దీని యొక్క పెయింటింగ్ అనేది చేయడం జరిగింది. పైన మీరు బెల్ కూడా చూడొచ్చు. ఈ బెల్ అనేది మామూలుగా మనకి ఈ యొక్క మాస్ టైం ప్రేయర్ టైమ్స్కి మరి దాని బెల్ కొట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూడొచ్చు, ఈ యొక్క అవుట్స్కట్స్ ఆఫ్ మరి ఈ చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క పరిసర ప్రాంతం మరి గోవా వెరీ బ్యూటిఫుల్ మరి ప్లేస్. గోవా అనేది ఎక్కువగా టూరిస్ట్ అనేది విజిటింగ్ ప్లేసెస్ అనమాట ఇక్కడ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.